ఒక ఆలయం గురించి మీకు చెప్పేందుకు వచ్చిన. ఇది దాదాపుగా 1200 ఏళ్ల క్రితం కట్టిన ఆలయం. ఈ రోజు నేను సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఉన్న కరియకంది అనే ఊరికి వచ్చిన. సో సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఉన్న కరియకంది ఊర్లో అంటే మండలంలో ఒక ఆలయం గురించి మీకు చెప్పేందుకు వచ్చిన. ఇది దాదాపుగా 1200 ఏళ్ల క్రితం కట్టిన ఆలయం. అయితే ఆలయం గొప్పతనమే 1200 ఏళ్ళు అంటే లోపలున్న శివయ్యది ఆలోచించండి, చెప్తా దాని గురించి కూడా. కానీ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. కరియకంది కాస్త తర్వాత నందికందిగా ఎందుకు మారింది, ఇది కదా అసలు ట్విస్ట్. ఆ ముచ్చట్లన్నీ లోపల వెనక చెప్తానే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నేను లోపలికి పోతున్నా. విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం. సో ఎంతో పాతది ఇదంతా కూడా. చూసారు కదా, రాయి కట్టడం. ఈ రాయి బందోబస్తుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి సిమెంట్ గిమెంట్కి ఖర్చు ఏముండదు. అంతేకాకుండా ఈ పాత ఏవైతే రాయి కట్టడం ఉందో దీనికి అటుపక్క ఇటుపక్క ఏనుగులు, నాగంపాములు ఇట్లా కూడా ఉన్నాయి. అండ్ గుడి కూడా ఈ ఆవరణం అంటే ఈ గుడి చుట్టూ ప్రాంతం ఏదైతుందో ఇది మొత్తం అంటే చాలా పెద్ద జాగా గుడిది. ఇది శిలాశాసనం. ఎస్, మనకి ఈ గుడికి శిలాశాసనం చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు కదా, ఇది శిలాశాసనం. శిలాశాసనం పైన రాసిన ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది మనకు అంత ఈజీగా అర్థం కాదు.